హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ అఫీషియల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దురు కానీ రండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని అందులో కొంచెం ఉప్పు కల్లేసి పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లోకి మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ పెట్టేసిన తర్వాత మనం ముందుగా ఏవైతే ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నామో దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే దమ్కి ప్రిపేర్ చేసుకుంటున్నామో అని అనుకున్నామో ఆ కడాయి మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంటే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అది పెట్టుకుంటే మనకి దమ్ వేసినప్పుడు కొంచెం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ కడాయిలోనే మనం ఆయిల్ అన్నది బాగా హీట్ అయిన తర్వాత ఆ వేడివేడి ఆయిల్ అన్నది ఒకసారి మళ్ళీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్క పీసెస్ కింద దాన్ని ఆయిల్ అన్నది వేయాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా వేసేస్తే కొంచెం కలిసిపోతుంది కాబట్టి మనం ఒక్కొక్కటి వేస్తే మొక్క అనేది మనకి బాగా ఫ్రై అవుతుంది. అంటే ఫ్రై అవ్వడం అంటే ఒక 50% అలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒకసారి దాన్ని మనం కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి మొక్క అన్నది మనకి ఆల్మోస్ట్ ఒక 70% వరకు మనం ఉడికిపోయింది అని అనుకుంటే ఇంక అక్కడితో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. అంటే ఇక్కడ చికెన్ పీస్ మరీ ఫుల్గా ఉడకకూడదు, మరీ హాఫ్ ఉడకకూడదు. 70% ఉడికేటట్టు మనం చూసుకోవాలి. అంటే మనకు తెలిసిపోతుంది అక్కడ మనం ఒకటి తీసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ మనం బిర్యానీ రైస్ కన్నది ఎసరికైతే పెట్టుకోవాలి. మనం ఎన్ని గ్లాసెస్ అయితే బిర్యానీ రైస్ పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం వాటర్ అన్నది కూడా సరిపోయేటంత కడాయి అయితే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ, ఒక చెక్క, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు చీల్చుకున్నవి, నెక్స్ట్ దాల్చిన చెక్క అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు, కొత్తిమీర, లవంగం మొగ్గ, మరాఠీ పువ్వు, యాలకులు అన్నీ మనం అందులో వేసేసిన తర్వాత మనం ఫస్ట్ 2 గ్లాసెస్ అయితే పెట్టుకున్నాము హాఫ్ కేజీ చికెన్కి. ఆ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కూడా కొంచెం బాగా ఉండిన తర్వాత మనం సోక్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మనం అవి అందులోకి వేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా నొరగొస్తుంది. నొరగొచ్చినప్పుడు మనం కొంచెం అందులోకి దీనికి తగినంత సాల్ట్ అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలా కలుపుతూ ఉంటుండగా మనకు తెలుస్తుంది బిర్యానీ అన్నది రైస్ ఉడికిందో లేదో. సేమ్ యాజ్ ఈజ్ చికెన్ అన్నది ఎలా 70% ఉడికిస్తామో మనం బిర్యానీ రైస్ కూడా 70% మాత్రమే కుక్ చేయాలి. మనం ఒకసారి ఇంకొని మీకు చూపించిన విధంగా చూడండి. ఇలాగ మామూలుగా ప్రెస్ చేస్తుంటే మనకు అది 70% అన్నది ఉడకలేదు. సో మనం ఒక 50% ఉడికింది కాబట్టి మరి కొంచెం సేపు ఉడికించాలి. అలాగే మళ్ళీ రెండోసారి కూడా నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఫస్ట్ దానికి, సెకండ్ దానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఫస్ట్ ఏదైతే మనం చికెన్ అన్నది ప్రిపేర్ చేసుకున్నామో దమ్కి, ఇప్పుడు అందులోనే మనం ఈ రైస్ అన్నది వాటర్ లేకుండా దాన్ని మొత్తం దమ్కి అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవాలి. మొత్తం ఒక 1 లేయర్ తోటి అయితే ఫినిష్ చేసేయండి, ఫుల్గా అయితే చేయకుండాను. ఎందుకంటే ఒక లేయర్ తోటి అయితే దమ్ బాగుంటుంది. మధ్యలో ఫస్ట్ చికెన్ ముక్కలు నుండి తర్వాత పైన దమ్ వేసి మళ్ళీ పైన చికెన్ ముక్కలు అది వేస్తే మనకి సరిగ్గా ఉడకదు. సో నేనైతే ఇక్కడ అంతా ఒక లేయర్ కిందే వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా. అంటే వాటర్ అన్నది ఏమీ లేకుండా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ అది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్న బిర్యానీలో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవి పక్కకు పెట్టుకున్నాం. అవి ఏం చేసామంటే కొన్ని మనం చికెన్లోకి అయితే వేసాము. అండ్ నెక్స్ట్ బిర్యానీలోకి కూడా మనం పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు దమ్ముకి అయ్యే కావాలి కాబట్టి. అందుకని నేను చూపించిన విధంగా మీకు కొన్ని ఆనియన్స్ అయితే వేసుకోండి. వేసుకొని తర్వాత ఒకసారి మళ్ళీ కొంచెం పైన బిర్యానీ రైస్ అనేది వేసి అప్పుడు మనం ముందుగా బిర్యానీ ఎందులో అయితే ఉడకబెట్టామో ఆ ఉడకబెట్టిన వాటర్ అన్నది ఒక 3 స్పూన్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ కోసము. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అన్నది పైన జిమ్ముకోండి. కొత్తిమీర జిమ్ముకున్న తర్వాత అండ్ నెక్స్ట్ కలర్ కోసం నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది వాడట్లేదండి. పసుపు ఉంటుంది కదండి, పసుపు నేను అందులో కొంచెం వాటర్ అది కలిపి, అంటే
కొంచెం ఎక్కువ 1 స్పూన్ పసుపు తీసుకొని ఒక 4 ఆర్ 5 డ్రాప్స్ వాటర్ అన్నది నేను కలిపి నేను ఆ పైన అలా చిలకరిస్తున్నానండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అన్నది నేను ఇక్కడ అవాయిడ్ చేసేసాను. సో న్యాచురల్గా పసుపు అన్నది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో ఈ వాటర్ అన్నది వేసేసాక నేను ఫస్ట్ ఏదైతే దాంట్లో బిర్యానీ దమ్ ప్రిపేర్ చేశానో సేమ్ దాంట్లోనే నేను మళ్ళీ వాటర్ అన్నది పోసి నేను దమ్ అయితే పెట్టానండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ దమ్ బిర్యానీ అలా ఉడికిందా లేదా అని అలా తెలుస్తుంది. అంటే ఫస్ట్ వాటర్ పైన హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిపోయింది అని అంటే మనం అందులోకి చేయి పెట్టగానే హీట్ ఎక్కిపోద్ది. హీట్ ఎక్కిపోయింది అని అంటే అప్పుడు మనకి కింద బిర్యానీ అన్నది రెడీ అయిపోతుందండి. చూడండి బిర్యానీ అన్నది ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా ఇలాగ సింపుల్గా బిర్యానీ అన్నది ఇంట్లో చేసుకోండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఫాలో ఫర్ మోర్.